భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ప్రపంచ వేదికపై రష్యాను ఏకాకిని చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ మాస్కోతో ఢిల్లీ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన భారత్ను రక్షణ రంగంలో మరో ముందడుగు వేసేలా చేసింది. రక్షణ రంగంలో భారతదేశానికి చిరకాల మిత్ర దేశంగా తోడ్పాటు అందిస్తోన్న రష్యా ఇప్పుడు మరో అస్త్రాన్ని భారత అమ్ముల పొదిలో చేర్చేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జూలైలో ప్రధాని మోడీ చేసిన రష్యా పర్యటన భారత్ను రక్షణ రంగంలో మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పటికే కీలకమైన S-400 బాంబర్ల ఎగుమతితో పాటు శాస్త్ర సాంకేతిక మార్పిడికి భారత్కు సహకారం అందిస్తున్న రష్యా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్సర్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఇండియా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. పాన్సర్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. BDL CMD కమాండర్ ఏ మాధవరావు, రష్యన్ సంస్థ రాసోబోరాన్ ఎక్స్పోర్ట్ DDG కోవలెంకో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇటీవల ఇండియా, రష్యా అంతర ప్రభుత్వ కమిషన్ సమావేశాల ముందు ఈ ఒప్పందం కుదిరింది. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఈ ఏడాది జూలైలో జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి కార్యరూపమిచ్చింది. సాంకేతికతల బదిలీతో పాటు భారత రక్షణ దళాల అవసరాల్ని తీర్చేందుకు సంయుక్త వెంచర్లు ఏర్పాటు చేయటం, సన్నిహితంగా ఉన్న ఇతర రాజ్యాలకు రక్షణ పరికరాల ఎగుమతి వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నట్లు ఈ ఒప్పందం అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తోంది. పాన్సర్ రక్షణ వ్యవస్థ అనేది భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వయంచాలిత మధ్యమ శ్రేణి క్షిపణులు, విమాన విధ్వంసక శతజ్ఞులతో కూడిన వ్యవస్థ. ఇందులో పాన్సర్ S-1 అనేది కీలకం. ఇది సైనిక స్థావరాలను, ఇతర మౌలిక సదుపాయాలను వైమానిక దాడుల నుంచి రక్షించే మొబైల్ రక్షణ వ్యవస్థ. సైనిక, పారిశ్రామిక స్థావరాలకు విమాన, హెలికాప్టర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శత్రు దాడుల్ని తిప్పికొట్టేలా ఖచ్చితంగా లక్ష్యాల్ని ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో భాగం. అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలను దెబ్బతీయటంలో దీనికి తిరుగులేదు. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న డ్రోన్ దాడులను రష్యా ఈ క్షిపణి వ్యవస్థ ద్వారానే నిర్వీర్యం చేయగలుగుతున్నట్లు తెలుస్తోంది. పాన్సర్ S-1లో భూమిపై నుంచి ఆకాశంలో ప్రయోగించే 12 క్షిపణులుంటాయి. అతివేగంగా కదులుతున్న విమానాలను అవి దెబ్బతీయగలవు. 2 30mm స్వయంచాలిత శతజ్ఞులు కూడా ఉంటాయి. క్షిపణులకు దొరకకుండా తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో కదిలే డ్రోన్లను ఇవి అరికట్టగలవు. పాన్సర్ S-1 తక్కువ, మధ్యస్థాయి, షార్ట్ రేంజ్ గగనతల పరిరక్షక వ్యవస్థగా మంచి పనితీరు కనబరుస్తోంది. ఆకాశ మార్గం గుండా వచ్చే విభిన్న రకాల వైమానిక విపత్తులను ఎదుర్కొనగల సామర్థ్యం దీని సొంతం. అంతర్జాతీయ ఆయుధ విపణిలో ఈ క్షిపణి వ్యవస్థకు మంచి గిరాకీ ఉంది. రక్షణ రంగంలో ఇండియా, రష్యాల మధ్య దీర్ఘకాలంగా సహకారం కొనసాగుతోంది. రష్యా భారత్కు S-400 ట్రయంప్ అనే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోంది. ఇరు దేశాలు కేవలం కొనుగోలుదారు, విక్రేతగానే ఆగిపోవట్లేదు. ఆయుధ పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సంయుక్త సహకారంతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాయి. 1960ల నుంచి సోవియట్ యూనియన్తో భారత్ మంచి సంబంధాలను నెరిపింది. భారత్లో భారీ ఉక్కు ఫ్యాక్టరీలను రష్యన్లే స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాల్లో సాయం అందించారు. అనేక సంక్షోభ సమయాల్లో సోవియట్ యూనియన్ భారత్కు అండగా నిలిచింది. 1965లో భారత్, పాకిస్తాన్ మధ్య తాష్కెంట్లో జరిగిన చారిత్రక మైత్రి ఒప్పందానికి సోవియట్ మధ్యవర్తిత్వం వహించింది. 2000 సంవత్సరంలో పుతిన్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అదే ఏడాది 2 దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా రక్షణ, అంతరిక్ష, ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇంధన రంగంలో సహకారం వంటివి ఆధునిక సంబంధాలకు ఉదాహరణ. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా భారత్కు అందిస్తోంది. భారత ఆయుధ సంపత్తిలో దాదాపు 60 నుంచి 70% వరకు రష్యాకు చెందినవేనని రక్షణ రంగ నిపుణులంటున్నారు.
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రష్యా తన శాస్త్ర సాంకేతికతను భారత్కు అందించింది. సిప్రీ నివేదిక ప్రకారం 2009 నుంచి 2013 వరకు భారత ఉత్పత్తులలో 76% రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అది ఇప్పుడు 2019 నుంచి 23 వరకు 36% చేరింది. రక్షణ విభాగాన్ని వివిధ దేశాల అత్యాధునిక ఆయుధాలతో పటిష్టం చేయాలని అనుకుంటుండడమే దీనికి ప్రధాన కారణం. కేవలం ఆయుధాల పరంగా మాత్రమే కాదు, పౌర సంబంధాల విషయంలో కూడా భారత్ రష్యా మైత్రి మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ముందటి కంటే మెరుగ్గా పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చలు ప్రస్తుతం ఫలితాలను ఇస్తున్నాయి. భారతీయులకు 2025 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీని రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేవలం పాస్పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాలో పర్యటించొచ్చు. ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా, దృఢంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తుండటం మాస్కో, ఢిల్లీ మైత్రికి అద్దం పడుతున్నాయి. భారత్కు రష్యా నమ్మదగిన భాగస్వామి అని, ఉభయ దేశాల మధ్య సహకారం మున్ముందు కొనసాగుతుందని ప్రధాని మోడీ చాలాసార్లు అన్నారు. రక్షణ రంగం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో కలిసి పోరాడతామని పుతిన్ భారత పర్యటన సందర్భంగా తెలిపారు. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ మారుతున్న ప్రపంచ ముఖ చిత్రం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలను ప్రధాని మోడీ లెక్క చేయకుండా రష్యాలో పర్యటించడం భారత్ తమ మిత్రదేశాల పట్ల తన వైఖరిని స్పష్టం చేసినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా శక్తి, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో భారత్ రష్యా మైత్రి కొనసాగుతుండగా సంక్షోభ కాలంలో రష్యాతో ఈ మైత్రిని తెంచుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని ప్రధాని మోడీ తన పర్యటనతో నిరూపించారని విశ్లేషకులు అంటున్నారు. ఇన్ని సంక్లిష్టతల నడుమ ప్రపంచ రాజకీయాలు వేగంగా మారిపోతున్న వేళ తమ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే సామర్థ్యం భారత్ రష్యాకు ఉంది.